నమస్తే బాలకృష్ణ గారు. మీరు అంటే ఈ డిస్టిలేషన్ యూనిట్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి చెప్పండి. సార్, ప్రధాన కారణం ఏంటంటే ఈ గోమూత్రం అనేది ఔషధం కాదండి, అమృతం. ఇది చేతనైనంత వరకు అందరికి అందజేయాలి. అది కూడాను సిద్ధాంతాన్ని కట్టుబడి ప్రాసెస్ యూనిట్ ఎట్లా ఉండాలంటే మనం ఇచ్చేది ఇతరులకి ఉపయోగపడాలి. దానికోసమని బయోగ్యాస్ యూనిట్లో మా మంట ఉంటుందండి. కుండలోనే గోమూత్రాన్ని మరిగించడం జరుగుతుంది. డిస్టిలేషన్ ప్రాసెస్ అంటే చాలామంది ఈ యూనిట్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకుని ఉంటుంది అనే ఒక భావన ఉంది. అంటే ఇక్కడ చూస్తే సింపుల్గా ఉంది. అంటే ఈ ఐడియా మీదేనా? అంటే కొద్దిగా కొంతమందిని తెలుసుకోవడం జరిగింది. ఓకే, కొంతమంది సలహాలు తీసుకోవడం జరిగింది. సలహాలు తీసుకొని దాన్ని మనం ఇక్కడ ప్రాక్టికల్గా తీసుకురావడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ కోసం ఇక్కడ ఏమేమి ఉపయోగించారు? సరే, డిస్టిలేషన్ యూనిట్ కావాల్సిన మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే బయోగ్యాస్ యూనిట్. ఓకే, బయోగ్యాస్ యూనిట్ ప్లస్ బయోగ్యాస్ అనేటువంటి మండించేటువంటి పొయ్యి. ఓకే, అంటే గ్యాస్ పొయ్యి వేరు, బయోగ్యాస్ పొయ్యి వేరు. అయితే ఈ రెండు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందని కూడా ఈ మధ్య విన్నానండి, 2-3 రోజుల క్రితం. అయితే మనం బయోగ్యాస్ యూనిట్ కనుక ఏర్పాటు చేసుకుంటే గోశాలలో దాని నుంచి వచ్చేటువంటి బయోగ్యాస్తో కుండ ద్వారా మనం గోమూత్రం తయారు చేయొచ్చు. మామూలుగా ఇంట్లో వాడుకునేటువంటి గ్యాస్ అయితే అది కెమికల్. కుండలో ఉన్నటువంటి గోమూత్రాన్ని అది ప్రభావితం చేస్తుంది, అది పాడవుతుంది అన్నమాట. ప్రాసెస్ అయితే ఇది కరెక్ట్ ప్రాసెస్. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాము, దీంట్లో హెర్బ్స్ కూడా కలుపుతుంటాం. ఇది మీరు మీ వైద్యాలయంలో ఉపయోగించడానికి, ఇక్కడ వైద్యాలయంలో వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి తిప్పతీగతో, అర్జునతో, ఉసిరితో రకరకాలుగా ఒక 20 రకాల పైన ఇక్కడ హెర్బ్స్ తయారు చేస్తుంది. దానికి సపరేట్ ఆయుర్వేద మెడిసిన్స్ లో భాగంగా వీటిని. ఓకే, దీనికి అంటే ఇంకా ఏం కావాలి సార్? అంటే బయోగ్యాస్ యూనిట్, అలాగే బయోగ్యాస్ స్టవ్, కుండ ఎలాంటిది కావాలి? కుండ అంటే మామూలుగా కుండకి సన్నని రంధ్రాలు ఉంటాయండి. ఆ రంధ్రాల ద్వారా మనం ఈ మండుతున్నటువంటిది ఆవిరి రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇది మాకు కొత్తగా అంటే మేము వెతుకుతా ఉంటే కొత్తగూడెం దగ్గర మాకు దొరికింది. ఓకే, అమ్ముతున్నారు అక్కడి నుంచి తెప్పించుకుంటాము. దీంట్లో ఇది నున్నగా ఉంది, దీని నుంచి దాంట్లో రంధ్రాలు తక్కువ అనమాట, తక్కువ లిటిలు. కాబట్టి మనం తయారయ్యేటువంటి ఆవిరి దీని ద్వారానే జర్నీ చేసి ఇక్కడ నుంచి ఒక్కొక్క చుక్క దీంట్లో పడుతూ ఉంటాం. ఓకే, అంటే మీరు అంటే ఆ కుండలో అన్ని చాట్ల దొరికితే మీరు అక్కడ చూసిన దగ్గర ఈ బయటికి ఎక్కువ ఎయిర్ మూవ్ అవ్వకుండా యాదృచ్ఛికంగా అది మాకు కనిపించింది. ఓకే, ఆ ఫినిషింగ్ అట్లా ఇచ్చారు. అక్కడ ఉన్న మట్టి కారణం. ఓకే, మట్టిలో ఇసుక శాతం తక్కువ ఉంటే ఇట్లాంటి తయారు. ఓకే, ఆ మూతకి అంటే ఇప్పుడు మీరు అరేంజ్ చేశారు కదా ఒక గ్లాస్ది, ఇది దీన్ని ఏమంటారు సార్? ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు? డిస్టిలేషన్ యూనిట్ అండి. మామూలుగా సైంటిఫిక్ సెంటర్స్ లో దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది అన్నమాట. మూకుడు మనం పెట్టుకుంటాం కదా, ఓకే, ఆ మూతనే బోలించి పెట్టాము. ఆవిరి బయట రాకుండా ఉండడానికి ఆ మూతకి ఒక హోల్ అరేంజ్ చేశారు. దాని నుంచి ఓకే, ఈ ఆవిరి బయటికి రాకుండా ఈ ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి కానీ ఒక క్లాత్ తో చుట్టేసేసి దానికి మట్టితో ప్యాక్ చేస్తాం. ఎప్పటికప్పుడు మట్టితో ప్యాక్ చేస్తున్నాం ఏ రోజు. ఓకే, అది ఇబ్బంది లేకుండా. ఓకే, సహజంగా. ఇది మీరు ఎక్కడ తీసుకున్నారు? ఎంత ఖర్చు అయింది? ఇది నేను డిస్టిలేషన్, దీన్ని ఏమంటారు సార్? డిస్టిలేషన్ యూనిట్. ఓకే, దీంట్లో సైజెస్ ఉంటాయి, తర్వాత లెంత్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. సూటబుల్ గా ఉంది. నేను ఒక 500-600 అయి ఉండొచ్చు. నేను రెగ్యులర్ కావాలి కదా అని ఒకే 10 కొన్నాను. అందువల్ల ఇప్పుడు రేట్ అంతా గుర్తులేదు, ఎప్పుడో. ఓకే, ఇది గ్లాస్ బాటిల్ ఒకటి సెట్ చేసుకున్నారు. అంటే గోమూత్రము ఏ యొక్క లోహ పాత్రలో పోసినా దాని మెడిసిన్ దాని వాల్యూస్ తీసుకుంటుంది. ఓకే, ప్రాపర్టీస్ తీసుకుంటుంది. గాజు, మట్టి కుండ, పింగాణి పాత్ర, ఈ మూడింటిలో గోమూత్ర యొక్క ఔషధ గుణాలు చెడవు. అందుకని గోమూత్రాన్ని డిస్టిలేషన్ చేయడానికి కుండనే ఉపయోగిస్తాం, గాజునే ఉపయోగిస్తాం, స్టోర్ చేయడానికి కూడా గాజు పాత్రనే ఉపయోగిస్తాం. దీంట్లో ప్రధానంగా అంటే గోమూత్రాన్ని ఏ విధంగా సేకరించాలి? అంటే ఏ సమయంలో మూత్రాన్ని సేకరించాలి? సార్, ముఖ్యం ఏంటంటే గోమాత దేశవాళీ గోమాత అయి ఉండాలి, గర్భిణి అయి ఉండకూడదు. ఓకే, తర్వాత బయట తిరిగి మేసింది అయి ఉండాలి, తిన్నదై ఉండాలి. బ్రహ్మ ముహూర్తంలోనే తీసుకోవాలి. మొట్టమొదట అది లేచినప్పుడు ఏదైతే గోమూత్రాన్ని విడుస్తుందో మొదటి భాగాన్ని వదిలేసి మధ్య భాగాన్ని తీసుకోవాలి, చివరి భాగాన్ని కూడా వదిలేయాలి. అట్లా తీసుకున్న గోమూత్రాన్ని అయితే డిస్టిలేషన్ ఎందుకు చేస్తున్నామంటే ఇది నిల్వ ఉంటుంది. ఒకటి దీంట్లో వేరే హెర్బ్స్ కలపడం వల్ల ఔషధ గుణాలు కూడా కలుపుతాం కాబట్టి
రెండు డబుల్ పర్పస్ పనికి వస్తుంది కాబట్టి, రెండు రకాలుగా పనికి వస్తుంది కాబట్టి డిస్టిలేషన్. డిస్టిలేషన్ అయిందైతే ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఎప్పటికీ నిల్వ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇది పాడవదు. మనం పద్ధతి ప్రకారం చేస్తే ఏ మాత్రం పాడదు. అంటే మనం ఇంట్లో స్టోర్ చేసుకుని మనకు కావాల్సినట్టు డైలీ ఒక 20 ml తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే. అయితే గోమూత్రం గర్భిణీ స్త్రీని తీసుకోకూడదండి, మిగతా ఎవరైనా తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే చాలా వెయిట్ చేస్తారు. శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ తొలగిస్తుంది, శరీరంలో ఉన్నటువంటి జీవ కణాలకి జీవశక్తిని ఇస్తుంది. రెండు పనులు చేస్తాను. దీనికి ఎంత ఖర్చు అవుతుంది సార్? అంటే ఇప్పుడు ఇక్కడ హాఫ్ కట్ చేసిన డ్రమ్స్ ఉన్నాయి కదా, ఇది పెద్ద ఖర్చు కాదండి, చాలా తక్కువ ఖర్చు. కొండ ఎంత అవుతుంది? 150. ఆ డ్రమ్ ఎంత అవుతుంది? 2 హాఫ్స్ ఒక డ్రమ్ అనుకోండి, ఒక 500-600 రూపాయల డ్రమ్ అనుకోండి. సో ఈ లైన్లన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి దాంట్లో వచ్చేస్తాయి. ఇవి కూడా వాళ్ళే ఇస్తారు. మన ఈ డిస్టిలేషన్ యూనిట్ కొనుక్కోవడానికి ఒక 500 రూపాయలు ఖర్చు, ప్లస్ ఒకటి ఈ యొక్క బాటిల్ 150 రూపాయలు అన్నమాట. పెద్ద ఖర్చు కాదు, సహజమైంది. ఎవరన్నా దీని గురించి తెలుసుకోవాలనుకున్నా మేము వివరంగా వాళ్ళందరికీ కూడా తెలియచేయాలి. ఓకే. ఏదైనా అంటే ఒక 1500 కూడా అవుదంటారు మీరు ఖర్చు? 2000 పెద్ద లెక్క. అవును. సో ఆవులు ఉన్నవాళ్ళు ఇది ఏర్పాటు చేసుకుంటే కనుక దీన్ని వాళ్ళు ఎవరికన్నా అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే అవును. ఇప్పుడు ఆన్లైన్లో ఈ డిస్టిలేషన్ చేసిన ఈ అనేది కలెక్ట్ చేసిన యూరిన్ అనేది కొంచెం కాస్ట్ ఉంటుంది కాబట్టి, సో అలా కూడా వీళ్ళు బాటిల్స్లో ఫిల్ చేసి ఎవరికన్నా అమ్ముకుని దాని నుంచి కూడా ఆదాయం తీసుకోవచ్చు. ఓకే సార్, ఈ డిస్టిలేషన్ యూనిట్ గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.